ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ నిరీక్షణ గడియల ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక వాక్యం మనం చూద్దాం. కీర్తనలు 52వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా ఉంది. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రియులారా, దావీదు ఇక్కడ ఒక మాట మనకు మాట్లాడుతున్నాడు. దావీదు ఉనికి ఏమంటున్నాడంటే, నేనైతే యెహోవా మందిరములో ఉన్నాను. అయితే నేను ఎలా ఉన్నానయ్యా అంటే పచ్చగా ఉన్నాను, ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను అని దావీదు చెప్తున్నాడు. దావీదు యెహోవా మందిరములో ఒలీవ చెట్టు వలె ఉన్నానంటున్నాడు, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానంటున్నాడు. దేవుని మందిరంలో ఉన్నాను అని చెప్తున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి. నీవు దేవుని మందిరానికి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావో, కానీ దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రాధాన్యత నువ్వు గమనించగలుగుతున్నావా? దేవుని మందిరంలో ఉన్నటువంటి విశిష్టత నీకేదో తెలియజేయబడాలని ప్రభు పేత మనవి చేస్తున్నాను. దావీదు నేను యెహోవా మందిరంలో ఉన్నాను అంటున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి. దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి మనం అంటాడు, నీవు మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. కనుక దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీకు ఉండవలసిన సిద్ధపాటు ఏంటో తెలుసా? దేవుని మందిరములో దేవుడు ఉన్నాడనే నమ్మకం నీకు ఉండాలి. దేవుని మందిరములో దేవుని దీవెన ఉందనే నమ్మకం నీకు ఉండాలి. దేవుని మందిరములో ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు అనేటటువంటి సిద్ధపాటు కలిగిన హృదయంతో నీవు దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో గురించి యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంది. యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించును. ప్రియులారా, మనం గమనించాలి. యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశిస్తుంది. నీవు దేవుని మందిరానికి వెళ్ళటం దేనికో తెలుసా? దేవుని తేజో మహిమ అక్కడ ఉందని నమ్మకంలో నువ్వు వెళ్ళగలిగితే ఆ తేజో మహిమ నీ జీవితాన్ని తేజస్సుగా మార్చగలదు. నీలో ఉన్నటువంటి ప్రతి అంధకారాన్ని కూడా బయటికి నెట్టివేయగలదు. యెహోవా తేజో మహిమ మందిరములో ఉందని యెహెజ్కేలు గ్రంథకర్త మనకి తెలియజేస్తున్నాడు. నువ్వు ఇది నమ్మాలి. ఏదో ఆచార ప్రకారంగా దేవుని మందిరానికి వెళ్తున్నా అనుకోవద్దు. దేవుని సన్నిధిలో ఏదో కాసేపు గడపడానికి వెళ్తున్నా అనుకోవద్దు. నేను వెళ్ళే దేవుని మందిరములో యెహోవా తేజో మహిమ ఉన్నది అని నువ్వు దృఢమైన విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. అంతేకాకుండా దేవుని సన్నిధిలో ఇంకొక మాట అంటున్నాడు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా ఉంది. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. గమనించాలి. దేవుని సన్నిధిలో ఉన్నది ఏమిటో తెలుసా? సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు. ప్రియులారా, మనం గమనించాలి. దేవుని మందిరంలో సమృద్ధి ఉంటే మానవుడికి తృప్తి కలుగుతుందంట. ఎందుకు తృప్తి కలుగుతుందంటే, నీ జీవితంలో నీకు ఏ లోటు ఉన్నప్పటికీ కూడా నీ ఆదాయం సమృద్ధి పరచబడాలన్నా, నువ్వు ఉద్యోగంలో నువ్వు సమృద్ధిగా ఉండాలన్నా, నీ యొక్క బిడ్డల విషయంలో నువ్వు సమృద్ధి అయినటువంటి ఆలోచన కలిగి ఉండాలన్నా, సమృద్ధి వలన నీదేం చేస్తాడో తెలుసా? సంతృప్తిని దేవుడిస్తాడు. మనము లోకంలో ఎంత సంపాదించినా సంతృప్తి అనేది మనకు ఉండదు. కోట్లు కలిగినా సంతృప్తి అనేది మానవుడికి లేదు. కనుకనే ఈ దినాల్లో ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. కానీ దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది. నా జీవితానికి ఏ లోటు కలగదు. నేను సంపాదించే ప్రతి దాంట్లో నాకు సమృద్ధి ఉంటుంది, నేను చేసే ప్రతి పనిలో నాకు తృప్తి ఉంటుంది అనేటటువంటి దృఢమైన నమ్మకం, విశ్వాసం నీకు కావాలి. అంతేకాదు, నీ ఆనంద ప్రవాహములోనికి నీవు వారిని త్రాగించుచున్నావు. దేవుని ఆనందం ప్రవాహం వలె నీ మీదకి వస్తుంది. ఆయన ఆనందం నీకుంటే నీ జీవితం అంతా ఆనందమే, నీ కుటుంబం అంతా ఆనందమే, నీ భవిష్యత్తు అంతా ఆనందమే. ఈ ఆనందం కావాలంటే, నీకు సంతృప్తికరమైన జీవితం కావాలంటే, అంతేకాకుండా నీవు సమృద్ధి అయినటువంటి జీవిత ప్రక్రియ నీ జీవితంలో ఉండాలి అంటే యెహోవా మందిరములోనే నీవు ఉండాలి. దావీదుకు తెలుసు, లోక సంబంధంగా ఎంత కష్టపడినా నాకు తృప్తి అనేది ఉండదు, లోక సంబంధంగా ఎన్ని పనులు చేసినా నాకు సమృద్ధి అనేది ఉండదు, ఎన్ని విషయాల్లో నేను జయశీలుని అయినప్పటికీ కూడా నా జీవితంలో ఆనందం అనేది ఉండదు. కానీ దావీదు అందుకని అంటాడు, నేను మందిరములో ఉన్న సమృద్ధి కోరుకుంటున్నాను, మందిరములో ఉన్న తృప్తిని నేను కోరుకుంటున్నాను, మందిరంలో ఉన్న ఆనందం నాకు కావాలి. ఈరోజు నీకు కూడా ఈ ఆలోచన కావాలి.
దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నది, తృప్తి ఉన్నది, ఆనందం ఉన్నది. ఆ ఆనందం నేను నా సొంతం చేసుకోవాలి అనేటటువంటి నిశ్చేత నీకు కావాలి. అంతేకాకుండా అంటాడు యెషయా గ్రంథం 56:7 అంటాడు, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. మరొక చోట అంటాడు విలాప వాక్యాలు 2:7 అంటాడు, యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేయుదుము. మన జీవితంలో ఉత్సాహధ్వని ఎప్పుడు చేస్తాం? మనకు సంతృప్తిగా ఉన్నప్పుడు, మనం గొప్ప విజయం పొందినప్పుడు, మన జీవితంలో మనకి గొప్ప ఆనందం కలిగినప్పుడు ఉత్సాహధ్వని చేస్తాం. దుఃఖధ్వని అనేది రాదక్కడ, విచారం అనే ధ్వని రాదక్కడ, చింత అనే ధ్వని అక్కడ ఉండదు. నీ జీవితంలోనూ, నీ గృహంలోనూ, నీ బిడ్డల్లోనూ ఒక ఉత్సాహధ్వని నిత్యము వినబడాలంటే దేవుని మందిరంలో ఉండే అనుభవం నీకు కావాలి. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నేను యెహోవా మందిరంలో ఉంటాను. అందుకనే అంటాడు, ఆయన ఏమంటాడు తెలుసా? నీ ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు. దేవుని మందిరం అంటే దేవుని ఇల్లే, తేజోమహిమ కలిగినటువంటి ఇల్లది, మనకు ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇచ్చేటటువంటి స్థానం అది, దేవుని వాక్యం ప్రవహించే స్థానం అది, దేవుని ప్రార్థన దూపం వేసే స్థానం అది. అంతకంటే శ్రేష్టమైన స్థానం ఈ లోకంలో ఎక్కడా ఉండదు. నీ జీవితంలో నీ మందిరానికి ఆచార ప్రకారంగా వెళ్ళొద్దు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వారం అంతా నువ్వు కష్టపడుతున్నావు, వారం తర్వాత ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళడానికి నువ్వు ఏ ఉద్దేశంతో వెళ్ళాలో తెలుసా? దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాకు అభివృద్ధిని ఇవ్వాలి, దేవుడు నాకు ఉత్సాహం ఇవ్వాలి, దేవుడు నాకు సంతోషం ఇవ్వాలి. ఇవన్నీ కూడా నీ మనసులో పెట్టుకుని, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళాలి. అందుకనే దావీదు ఏమంటున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్న నేను పచ్చగా ఉన్నానంటున్నాడు. దేనికి సంకేతం ఈ పచ్చదనం? జీవానికి సంకేతం. అందుకనే నీ జీవితంలో జీవము కలిగిన వాడుగా నువ్వు ఉండాలి. జీవం ఎప్పుడు వస్తుంది? నిర్జీవ క్రియలను విసర్జించినప్పుడు. పాపానికి సంకేతమైనటువంటి నిర్జీవ క్రియలను విసర్జించినప్పుడే నీకు ఒక జీవం అనేది వస్తుంది. అందుకని అంటాడు యోహాను సువార్త 1:4 అంటాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. గమనించాలి, ఆయనలో ఉన్న జీవం ఎవరిలోనూ? ఏ దేవుడైతే మందిరంలో నివాసముగా ఉంటున్నాడో, ఏ వాక్యమైతే మందిరంలో నివాసం ఉంటుందో అక్కడ వెలుగుంది కనుక ఆ వెలుగు మన జీవితానికి జీవాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఇక్కడ అంటాడు యోహాను సువార్త 10:10 అంటాడు, గొర్రెలకు జీవమును కలుగును, అది సమృద్ధిగా కలుగును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం గమనించాలి, జీవం అనేది అసంపూర్ణంగా కాదు. ఒక మనిషి సగం జీవం కలిగి సగం జీవం లేకుండా ఉన్నాడు అనుకోండి, వాడిని ఏమంటాడో తెలుసా? ఒక రోగి అంటారు, వాడికి పక్షపాతం కలిగింది అంటాడు. కనుక సమృద్ధి అయినటువంటి జీవం ఏ శరీరంలో ఉంటుందో ఆ శరీరం మాత్రమే తన జీవితాన్ని సక్రమంగా సాగించుకోగలదు. ఆ శరీరం మాత్రమే మన పని చేసుకోవడానికి సహకరించగలదు. సంపూర్ణమైన జీవం నీకు కావాలి. నీలో పాపానికి చోటు ఉండకూడదన్నదే ఈ వాక్యం యొక్క ముఖ్యోద్దేశం. అంతేకాదు, 1 తిమోతి పత్రిక 1:10 అంటాడు, మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్తను వెలుగులోనికి తెచ్చెను. గమనించాలి, దేవుని మందిరం ఏంటో తెలుసా? దేవుని వాక్యం ప్రవహించే స్థలంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటో నీకు తెలుసా? మరణాన్ని నిరర్ధకము చేస్తుంది. అంతేకాదు, జీవమును అక్షయతను, క్షయము కాని దాన్ని నీకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో నిర్జీవానికి చోటు లేదని గమనించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇంకొక మాట, ఎబ్రీ పత్రిక 6:1 అంటాడు, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మును పొందాలి. దేవుని సన్నిధిలో నిర్జీవ క్రియల్ని కొనడానికి వీరలేదు. మరో చాట అంటాడు, ఎబ్రీ పత్రిక 4:12 అంటాడు, దేవుని వాక్యమును జీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించును.
నీవు దేవుని మందిరానికి వెళ్తే నీకు వచ్చే ఉపయోగం ఏంటో తెలుసా? దైవదాసులు విత్తినటువంటి వాక్యం అది రెండంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గం వలె ఉండి జీవాత్మను కీళ్లను మూలుగును విభజించినంతగా నీ లోనికి చొచ్చుకొని పోయి నీ తలంపులను పరిశోధిస్తుంది అది. అందుకని అంటాడు వాక్యము అర్థం వంటిది అంటాడు. మన జీవితంలో పనికిరానటువంటి పరిస్థితులన్నింటినీ కూడా శోధించి ఏరి బయటికి పాడేసేదే జీవము కలిగిన వాక్యం. దావీదుకి ఇది అవసరమై ఉన్నది కనుకనే దావీదు మనకు కూడా మాదిరికరంగా ఈ మాట చెప్తున్నాడు. నేను దేవుని సన్నిధిలో పచ్చగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నిర్జీవానికి నా హృదయంలో చోటు లేదు కనుక, నిర్జీవ క్రియలకు కానీ నిర్జీవ తలపులకు కానీ నిర్జీవ ప్రవర్తనకు కానీ నాలో చోటు లేదు కనుక నేను జీవము గల దేవుని సేవిస్తున్నాను అంటున్నాను చెప్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని మందిరానికి వెళుతూ దేవుని సన్నిధిలో నీవు దేవుని మందిరాన్ని అనాలోచితంగా అనుకోవద్దు. పలానా వారి మందిరానికి వెళ్తున్నాను అనుకోవద్దు. నీవు ఏ మందిరానికి వెళ్ళినా ఏ సంఘానికి వెళ్ళినా నీకు ఉండవలసిన ఏకైక దృక్పథం ఏంటో తెలుసా? నా దేవుణ్ణి కలుసుకోవటానికి వెళ్తున్నాను నేను. దేవుని వాక్యం నాతో మాట్లాడతాడు. ఆయన మాట వినడానికి వెళ్తున్నాను నేను. ఈ విశ్వాసంతో ఈ నమ్మకంతో దేవుని సన్నిధి కనుక వెళితే నిన్ను పరిశోధించే వాక్యం, నిన్ను పరిశీలించే వాక్యం నీ పరిస్థితులను మారుస్తుంది. నీవు సంపాదించే సంపాదనను నీకు అభివృద్ధి చేస్తుంది. సాధారణంగా కొన్ని చోట్ల అనుకుంటారు, వాక్యం చెప్తుంటే దైవ సేవకులు ఏదైనా వాక్యం చెప్తుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవాళ నన్నే కొట్టేశాడు ఈ వాక్యంతో. ఇలాంటి వేరు తలంపులతో వెళ్ళొద్దు. దేవుని ఇష్టము లేనిదే ఏ సేవకుడు కూడా నీకు వాక్యం చెప్పడం. దేవుని ఇష్టానుసారంగా చెప్పేటటువంటి సేవకుడిని నువ్వు గమనించి నువ్వు ఆయన నోట గుండా వచ్చే మాటకు నువ్వు విలువివ్వాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను పచ్చగా ఉన్నానంటున్నాడు. ఓకే. రెండవది ఏమంటున్నాడు తెలుసా? నేను ఒలీవ చెట్టు వలె ఉన్నానంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి నీవు, నిర్జీవ క్రియను విడిచిపెట్టినటువంటి నీవు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? ఒక ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఒలీవ చెట్టు అంటే ఏంటి? దేవునికి ఉపయోగమైన పనిముట్టుగా నువ్వు ఉండాలి. అందుకని అంటాడు నిర్గమాకాండము 27వ అధ్యాయము 10వ వచనం అంటాడు, మరియు దీపమును నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. దేవుని సన్నిధిలో దేవుని దీపం వెలుగుతూ ఉంటుంది. దేవుని దీపం దేన్ని బట్టి వెలుగుతుంది? అందులో పోసినటువంటి నూనెని బట్టి వెలుగుతుంది. ఆ నూనె ఒలీవ చెట్టు నుండి తీయబడినటువంటి నూనె. అంటే నీలో ఏముండాలో తెలుసా? పరిశుద్ధాత్మ అనేటటువంటి ఒలీవల నూనె ఉండాలి. అప్పుడే దేవుని సన్నిధిలో ప్రజ్వలిల్లుతావు. దేవునికి ఉపయుక్తమైన పనిముట్టుగా నువ్వు ఉంటావు. దంచి తీయబడిన ఒలీవల నూనె అంటే దేవుని పరిచర్యకు పనికొచ్చేటటువంటి చెట్టే ఒలీవల చెట్టు. దేవుని మందిరంలో ప్రకాశించడానికి ప్రాముఖ్యమైన పాత్రే ఒలీవ చెట్టు. నీ జీవితం అలాగుందా? నీ జీవితం ప్రకాశిస్తుందా? నీవు ప్రకాశించే పనిముట్టుగా నువ్వు ఉండగలుగుతున్నావా? దేవుని కొరకు ప్రకాశించే పనిముట్టుగా ఉండాలంటే నీవు ఒలీవ మొక్క వలె ఉండాలి. అంతేకాదు ఇంకొక మాట కూడా అంటాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవా మంచి దేశములో నిన్ను ప్రవేశపెట్టును. అది నీటి బాగులు లోయలు ఉండి పారిన ఊటలు అగాధ జలములను పారు దేశము. అది గోధుమలను యవలను ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను దానిమ్మ పండ్లు గల దేశము. ఒలీవల నూనె తేనె కల దేశము. అంటే దీని అర్థమేంటో తెలుసా? దేవుడు మనలో ఒక మంచి ప్రదేశంలో ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. నిన్ను మంచి ప్రదేశం ఉంచాలంటే ఒలీవ చెట్టు కూడా ఆ మంచి ప్రదేశంలోనే ఉంది. అంటే దేవుడు ఉంచాలనుకున్న స్థానంలో నువ్వు ఉంటేనే నువ్వు ఒలీవ చెట్టువి. మంచి ప్రదేశము కలిగిన చోట ఉన్నది ఒలీవ చెట్టు. ఆ ఒలీవ చెట్టు దగ్గర చూడండి. అంటే మిగిలిన విషయాలన్నింటినీ కూడా సంప్రదించట్లేదు కానీ నేను ఆ ఒలీవ చెట్టు పాలు తేళ్లు ప్రవహించే స్థానంలో ఉంది. నీటి లోయలు కలిసి స్థానంలో ఉంది.
నిర్జీవం అనేది అక్కడ లేనే లేదు. అంత మంచి ప్రదేశంలో ఉంది ఒలీవ చెట్టు. నీవు నేను ఎక్కడ ఉంటున్నావు? జీవితంలో నువ్వు లోటు అనిపిస్తున్నావంటే, ఆర్థికంగా నువ్వు వెనకబడిపోతున్నావంటే, ఆరోగ్యపరంగా నువ్వు వెనకబడిపోతున్నావంటే, దేవుడు ఉంచాలనుకున్న మంచి ప్రదేశంలో నువ్వు ఉండలేకపోయిన కారణం చేతనే నీ జీవితం దుఃఖమయంగా ఉంది. కనుక ఒలీవ చెట్టు దేవుడు ఉద్దేశించినటువంటి మంచి ప్రదేశంలో ఉన్నది కనుక నీవు కూడా దేవుడు నిన్ను ఒక మంచి ప్రదేశంలో ఉంచాలని కోరుకుంటున్నాడు కనుక అక్కడ ఉండడానికే నువ్వు సిద్ధపడాలి. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితం గురించి ఒకసారి ఆలోచించు. దావీదు అంటున్నాడు, నేను ఒలీవ చెట్టు వలె, ఒలీవ చెట్టు వలె దేవుని సన్నిధిలో ప్రకాశించేదానిగా ఉంటాను. దేవుడు ఏ దేశంలో ఎక్కడ నన్ను ఉంచాలనుకుంటున్నాడో అక్కడ ఉండడానికే నేను సిద్ధపాటు కలిగిన హృదయంతో నేను ఉంటాను అనే తీర్మానం నీకు కావాలి. ఇక్కడ చూడండి, ఒక ఒలీవ చెట్టును గురించి, నైజాన్ని గురించి ఇంకొక 3వ మాట నేను చెప్తున్నాను. న్యాయాధిపతి గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక సారాంశం ఉంది. అదేంటంటే, చెట్లన్నీ కలిసి ఒక మీటింగ్ వేసుకున్నాయంట. మన మీద అధికారి ఎవరు కావాలి అని ఆలోచించినాయంట. వాళ్ళన్నీ ఆ చెట్లన్నీ కలిసి ఎక్కడికి వచ్చినాయంటే ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చినాయి. దేనికోసం? అయ్యా నువ్వు మా మీద అధికారిగా ఉండు, అధికారిగా ఉండమని ఆహ్వానం ఇచ్చినాయి అవన్నీ కూడా. అప్పుడు ఒలీవ చెట్టు ఒక చక్కటి మాట అంటుంది. ఏంటో తెలుసా? మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా దేవునిని మానవులను దేని వలన సన్మానించుద్రో ఆ తైలము నియ్యక మాని చెట్ల మీద రాజునే ఉండుటకు అటు ఇటు ఊగుటకు నేను వస్తానా అన్నదంట. లోక సంబంధంగా అధికారం ఇస్తామని అన్నారు. అన్నప్పుడు ఏమన్నదో తెలుసా? దేవుణ్ణి మనుషుల్ని ఏ తైలంతో సన్మానిస్తారో ఆ సన్మానించే తైలం ఇవ్వడం పనిలో ఉన్నాను నేను. నా పని మానేసుకుని నీ మీద అధికారిగా ఉండడం నాకు అనవసరం అన్నదంతే. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ అధికారానికి లోనే నువ్వు దేవుని తిరస్కరిస్తున్నావో, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం మానేసేసేసి లోక సంబంధమైన అధికారాల కొరకు, లోక సంబంధమైన ఔన్నత్యాల కొరకు నువ్వు వెళ్ళిపోతే దేవుడు దాన్ని ఇష్టపడడు. పనికి రానటువంటి ఒక ఒలీవ చెట్టు ఏమంటుందో తెలుసా? నాకు అధికారము వద్దు, నాకు దేవుడే ప్రాముఖ్యం, దేవుడే నేను సన్మానించాలి, నాకు అధికారి ఆయనే. మనుషుల్ని దేవుణ్ణి సన్మానించే తైలం ఇవ్వడమే నా పని. నా ఉద్యోగం విడిచిపెట్టి నువ్వెంత అధికారం ఇచ్చినా, నువ్వు నాకు ఎంత ఉన్నత స్థితిలో ఇచ్చినా అది నాకు అక్కర్లేదంటుంది. ఈరోజు నువ్వు కూడా ఇదే విషయాన్ని కోరుకోవాలి. లోక సంబంధమైన అధికారాలున్నా, లోక సంబంధమైన గొప్పతనం కొరకు, లోక సంబంధమైన ఘనత కొరకు నీ మనసును పోనివ్వద్దని ప్రభు పేట మనవి చేస్తున్నాను. కనుక లోక అధికారాన్ని తృణీకరించిందే ఒలీవ చెట్టు. ప్రజ్వలింప చేయడానికి పనికొచ్చే తైలం ఇచ్చేది ఒలీవ చెట్టు. అభిషేకించడానికి, సన్మానించడానికి పనికొచ్చే తైలం ఇచ్చేది ఒలీవ చెట్టు. అధికారాన్ని, దేవుని కంటే ఏ అధికారం నాకు వద్దని లోక సంబంధమైన అధికారాన్ని తృణీకరించింది ఒలీవ చెట్టు. అంతేకాదు, ఇంకొక మాట కూడా అంటాడు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం అంటాడు, మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్కన ఒకటి, ఎడమ ప్రక్కన ఒకటి కనబడుచున్నది. దీపస్తంభం దగ్గర 2 ఒలీవ చెట్లు కనపడుతున్నాయంట. ఎందుకు అని చూసినట్లయితే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం అంటాడు, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములై ఉన్నారు. ఇది 2 ప్రవక్తలను సూచిస్తుంది. కానీ ఆ ప్రవక్తలను కూడా ఒలీవ చెట్టుతో పోల్చాడు. ఎందుచేతనంటే, ఎవడైనను వారిని హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించును. ప్రియులారా, మనం గమనించాలి. ఒలీవ చెట్టు దీపస్తంభం ప్రక్కన పెట్టారట 2 ఒలీవ చెట్లు. అది 2 ప్రవక్తలకు సాదృశ్యమని పెద్దలు చెప్తారు. అయితే ఇది ఏంటంటే, శత్రువు సమీపించినప్పుడు వారి నోట గుండా వచ్చేదే అగ్ని జ్వాల శత్రువుని నాశనం చేసేస్తుంది. అంటే శత్రువులు నాశనము చేసే పేరు కలిగినటువంటి చెట్టే ఒలీవ చెట్టు. నీ జీవితంలో దావీదు కోరుకుంటున్నాడు, నేను ఎక్కడున్నానో తెలుసా? యెహోవా మందిరములో ఉన్నాను. ఎలాగున్నానో తెలుసా? జీవము కలిగిన వాడుగా ఉన్నాను. నా దగ్గర నిర్జీవానికి చోటు అనేది లేదు. నేను ఏ విధంగా ఉన్నానో తెలుసా? ఒలీవ చెట్టు వలె ఉన్నాను.
ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యమో తెలుసా? దేవుని యొక్క ప్రదీపమును ప్రజ్వలింపచేసే శక్తి కలిగినటువంటిది ఒలీవ చెట్టు. ఆ శక్తి నాకు కావాలి. అంతేకాదు, మనుషుల్ని దేవుణ్ణి సన్మానించేటటువంటి శక్తి కలిగినటువంటి తైలమిచ్చే చెట్టే ఒలీవ చెట్టు. ఆ శక్తి నాకు కావాలి. అధికారాన్ని తృణీకరించి దేవుని కంటే ఎక్కువగా దేన్ని ఎంచనటువంటిదే ఒలీవ చెట్టు. అది నాకు కావాలి. అంత మాత్రం కాదు, దీపస్తంభానికి ఇరుప్రక్కలా ఉండి శత్రువు గనక కనపడ్డాడా, వారి నోట నుండి వచ్చే అగ్ని చేత శత్రువుని నాశనమునిచ్చే చెట్టే ఒలీవ చెట్టు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు అందుకే ఈ ఒలీవ చెట్టులా ఉండాలంటాడు. నీ జీవితంలో నిజమైన క్రైస్తవుడుగా ఉండాలంటే నీకు ఉండవలసినటువంటి ఏకైక తీర్మానం ఏంటో తెలుసా? నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఈనాటి క్రైస్తవులు నిలువెత్తని క్రైస్తవులుగా ఉండకూడదు, అగ్ని వంటి క్రైస్తవులుగా ఉండాలి. అంతేకాదు, ఇంకొక మాట కూడా దావీదు అంటున్నాడు, నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని మీద నమ్మకం ఉండాలి. నువ్వు దేవుని సంధికి వస్తున్నావు మంచిదే, పచ్చగా ఉంటున్నావు మంచిదే, ఒలీవ చెట్టు వలె ఉంటున్నావు మంచిదే. నమ్మకం లేకపోతే నీకు ప్రయోజనం లేదు. దేవుని మీద నమ్మకం అనేది నీకు ఉండాలి. నమ్ముట నీ వల్లైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం అంటున్నాడు. నమ్మకం అనేది నీకు ఉండాలి. దేని మీద నమ్మకం ఉండాలంటే ఆయన కృప మీద నమ్మకం ఉండాలి. ఆయన కృప ఎలాంటిదయ్యా అంటే, ఒక మాట మనం చూస్తున్నాం, కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంది, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించెదరు. దావీదు అంటున్నాడు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. ఈ లోకంలో దేన్ని అమూల్యంగా ఎంచుకుంటున్నావు నువ్వు? దేవుని కృప కంటే అమూల్యమైనది వేరొకటి లేదు అన్న సత్యం ఈ వరే కాలంలో నేను మీకు మనవి చేస్తున్నాను. ఆయన రెక్కలే నీకు ఆశ్రయంగా ఉంటాయి. నీ శత్రువు నీ మీద విజయం పొందకుండా, నీ శత్రువు నీ మీద దాడి చేయకుండా కోడి తన రెక్కల క్రింద ఏ విధంగా కాపాడుతుందో దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. అయితే నువ్వు నమ్మవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుని రెక్కల క్రింద నేను సురక్షితంగా, అమూల్యమైనటువంటి రెక్కల క్రింద నేను ఉంటాను. ఆయన కృప అమూల్యమైనది, శ్రేష్టమైనది. లోకంలో ఎవరి కృప మనకి శాశ్వతమైనది కాదు, కానీ దేవుని కృప మాత్రమే అమూల్యమైనది. ఇంకొక విషయం కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 86వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించినది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నా ఎడల నీ కృప అధికమైనది. ఏమండి, ఎంత కృప అది? అధికమైన కృప. ఎందుకో తెలుసా? అగాధములో ఉన్న మనకెన్ని శ్రమలు వచ్చినా తప్పించేదే ఆయన కృప. షద్రకు మేషకు అబేద్నెగోను తప్పించిందే ఆయన కృప. సింహపురంలో దానియేలును తప్పించిందే ఆయన కృప. మొర్దెకైని భయంకరమైనటువంటి ఉరికొయ్య నుంచి తప్పించిందే ఆయన కృప. అగాధమైన దానిలోంచి కూడా వారి ప్రాణాలని కాపాడింది దేవుని కృప. ఈ కృపను నువ్వు ఆశ్రయించాలి. ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను. కీర్తనలు 109వ అధ్యాయంలో అంటాడు, నీ కృప ఉత్తమమైనది గనుక అది నన్ను విడిపిస్తుంది అంటున్నాడు. ఇంకొక మాట అంటాడు, మన ప్రభు అయిన యేసు కృప నీకు ఎప్పుడూ తోడై ఉంటుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ కృప ఉత్తమమైనది, అమూల్యమైనది, అంతేకాదు అధికమైనది. ఈ కృప మీద నువ్వు నమ్మకం ఉంచాలి. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అబ్రహాము నమ్మి నడిచెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నేను ఎక్కడుంటున్నానో తెలుసా? యెహోవా మందిరములో ఉంటున్నాను. నేను ఎలా ఉంటున్నానో తెలుసా? పచ్చగా ఉంటున్నాను, నాలో నిర్జీవ క్రియలు అనేవి లేవు. అంతేకాదు, నేను ఒలీవ మొక్క వలె ఉంటున్నాను. ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ జీవితంలో దావీదుకున్న ఆకాంక్ష, దావీదుకున్న కోరిక నీకుంటే నువ్వు దేవుని సన్నిధిలో ఆయన రెక్కల క్రింద సురక్షితంగానే ఉంటావు. కనుక దేవుని సన్నిధిలో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యము నీకు విన్నందుకై నీకు వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈ వాక్య భావన
మీ హృదయాలకి తాకినట్లయితే ఒక్కసారి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ నిరీక్షణ గడియల ద్వారా ఇంకనూ అనేకమైనటువంటి వర్తమానాలు చెప్పడానికి దేవుడు మాకు సహాయం దయచేసేలాగున మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఈ రోజు నుంచైనా మీరు ఒక తీర్మానం చేసుకోండి. దేవుని సన్నిధికి అలక్షణంగా వెళ్ళొద్దు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మీరు దేవుని మీద నమ్మకంతో వెళ్ళండి. దేవుని తేజోమహిమ అక్కడ ఉందని వెళ్ళండి. దేవుని కృప అక్కడ ఉందని వెళ్ళండి. దేవుని సన్నిధిలోకి వెళ్ళే నేను పచ్చగా ఉండాలి, అంతేకాదు ఒలీవ మొక్క వలె ఉండాలి, ఆ నైజాలు నాకు ఉండాలి అనేటటువంటి విశ్వాసం, నమ్మకం మీకు ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఈ సమయంలో ఇంతవరకు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి నిరీక్షణ ప్రేయర్ హౌస్ మినిస్ట్రీస్ సమర్పించిన నిరీక్షణ గడియల ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ రీతిగా ఉంటే మనం అభివృద్ధి చెందుతామో ఇంతవరకు మనం విన్నాం. ప్రియులారా, యొక్క ఉదయకాలపు సమయంలో దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నిన్ను మంచిగా నడిపించాలంటే, దేవుని యొక్క కృపలో నువ్వు ఉండాలంటే, దేవుని సన్నిధిలో మరి పచ్చగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఇంతవరకు కూడా నీ యొక్క మహాకృపను బట్టి నాయన నీ బిడ్డ ద్వారా మాతో దైవకృప టీవీ ఛానల్ ప్రసరించుచున్న నాయన ఇదిగో తండ్రి ప్రేక్షకులందరితో నువ్వు మాట్లాడావు. నాయన మీ మందిరానికి వెళ్ళేటప్పుడు ఏ రీతిగా మా జీవితాలు ఉండాలో, మా ఆలోచన తలంపు ఏ రీతిగా ఉండాలో నాయన నువ్వు ఇంతవరకు మాకు బోధించిన విధానం కొరకు వందనాలు, స్తోత్రం. నాయన బిడ్డలందరినీ కూడా క్షేమంగా ఉంచామని నమ్ముతూ ఉన్నాం. ఎవరు ఏ కష్టంతో ఉన్నారు, ఎవరు ఏ నష్టంలో ఉన్నారు, ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, ప్రభా బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, నీ కృపతో నింపండి. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. సమస్తము సాధ్యపరచగల దేవుడు నాయన. నన్ను ముట్టి స్వస్థపరిచిన దేవుడు. నాని బిడ్డలందరినీ కూడా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి నాయన, బలపరచండి, ధైర్యపరచండి. పిరికాత్మని యేసు నామములో తొలగించండి. సహాయం చేసి నీ కృప నీ సన్నిధి బిడ్డలకు దయచేయమని, అంధకార శక్తులు లయపరచమని, నీ రాకడాల్సినది మరోసారి ఏ రీతిగా కూడుకు నేను స్తుతించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వీక్షించుతున్న ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలము తోడేగా నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని అందరినీ దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.